హాయ్ అండి అందరికీ. ఈ లడ్డు పేరు ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు ఇప్పటికీ. నాకు అసలు ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టము. ప్రాపర్గా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ లడ్డు ఏంటో ఏమో. కానీ మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే పుట్నాలు తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదైతే కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చల్లారించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఏడిగా పడితే బాగోదు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో అయితే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, మీ క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. ఇప్పుడైతే పాకం మరీ అంత పాకం రాకూడదు, జస్ట్ బెల్లం వాటర్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడైతే ఇలా రావాలండి. పాకం రాకుండా లైట్గా ఇలా వచ్చేసింది కదా, మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకొని మనం కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం బెల్లం వాటర్ అయితే కొద్దిగా వేసుకొని కలిపేసుకోవడమే. సింపుల్గా అండి, టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఇదైతే ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా పుట్నాలు ఉంటాయి కదా, మనం చట్నీ చేసుకుంటాం కదా రెగ్యులర్గా, పుట్నాలు ఉండకుండా ఎవరింట్లో ఉండదు చాలా వరకు. ఇలా అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్. కొబ్బరి రెగ్యులర్గా ఉంటుంది. ఎందుకంటారా, మనం దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అందుకే అంటున్నాను. నువ్వులు కూడా చాలా హెల్దీ అండి. పిల్లలకి రెగ్యులర్గా పెట్టండి నువ్వులు అయితే. నేనైతే నువ్వులు రెగ్యులర్గా తింటాను. నాకైతే బ్లడ్ చాలా వచ్చేసాయి. నువ్వులు తింటే ఏడొస్తుందని చెప్తారు, కానీ రెగ్యులర్గా తినకుండా వారంలో 3 టైమ్స్ అయినా తీసుకుంటే పిల్లలకి పెడితే చాలా హెల్దీ. అందులో ఒకటి వాటర్ బాగా తాగితే చాలా హెల్తీగా ఉంటారు. నేనైతే ఇలాగే తీసుకుంటాను. నా క్వాంటిటీ ప్రకారం నేనైతే ఇలాగే తీసుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.